ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మేము దేవుడు తప్పక ప్రార్థనకు ప్రతిఫలాలు దయచేస్తాడు. విశ్వాసం ఉంచండి, నమ్మండి, దేవుని స్మరించండి. ఈ రోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాము. మనం ప్రతిరోజు కూడా మనం ఒక వాక్యం చూసుకుంటున్నాము. ఈ రోజు కూడా దేవుని కృపతో మంచి వాక్యం ఒకటి ఈరోజు చూసుకుందాము. దేవుడు ఆదాము అవ్వని ఏదోని తోటలో ఉంచినప్పుడు సర్పము వచ్చి తినవద్దన్న పండుని తినిపిస్తుంది. ఎందుకంటే ఆ సాతాను ఎప్పుడెప్పుడు తన మంచి కుయుక్తి కలదని బైబిల్లో ఉన్నది. మరి ఆమె తిని మరి అవ్వను మోసపరిచి ఆ పండు తినమని, అలాగే అవ్వ కూడా తన భర్తను పిలిచి పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ బైబిల్లో 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదినై ఉండట చూచినప్పుడు ఆమె తన ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకుని, వారికి అప్పటి వరకు తెలియదు దిగంబరులుగా ఉన్నామని. అప్పుడు తెలిసినది, భర్తకు పిలిచినది భర్తకు కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఏమండి రండి, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి, తినండి, నేను తిన్నాను, మీరు కూడా తినండి, బాగుంటాయి అని ఇచ్చినది. అవి తినగానే వారి కన్నులు తెరవబడి వారి పాపస్తులైపోయారు, పాపానికి దాసులైపోయారు. పాపం మొదలైపోయినది, అప్పుడే మొదలైపోయినది. కానీ వారు ఎప్పుడైతే తిన్నారో ప్రభు నాకు తెలిసిపోయినది. యెహోవా దేవుడు కేకేస్తున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన పని ఏంటి? ఎవరు నీకు ఈ పండు ఇచ్చినది? చూసారా ప్రియులరా, ఆదాము పాపము చేయగానే దేవుడు ఆదాముని ఆదామా అని పిలిచాడు. ఏదేను వనములు ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఏదేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, యెహోవా ఎదుటనే ఆదాము దాగిన, యెహోవా ఎదుటనే ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నావా నువ్వు యేసుని స్వరము? ఆదాము పాపం చేయగానే దేవుడు పిలిచాడు. ఆ పాపము చాటును చేశాడా, ఎదుట చేశాడా, ఎక్కడ చేశాడా? ఆ ఏదేను తోటలో చేసిన పాపం ప్రభు నాకు తెలిసిపోయినది. వెంటనే పాపం చేయగానే దేవుడు ఆదామును పిలిచెను. నీవు